నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేసిన జనం క్షమించరన్న రేవంత్. రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర చేస్తోందని విమర్శ. విద్యుత్ సాగు రంగాన్ని కాంగ్రెస్ సంక్షోభంలోకి నెట్టింది. బోనస్ బోగస్, తులం బంగారం తుస్సు అంటూ కేసీఆర్ ధ్వజం. సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్రంలో 895 నామినేషన్లు. అత్యధికంగా మల్కాజ్గిరిలో 114 మంది దాఖలు. విలక్షణ తీర్పుతో ప్రత్యేకంగా నిలుస్తున్న చేవెళ్ల నియోజకవర్గం. ప్రధాన పార్టీలకు సవాళ్లు, పాగా వేసేందుకు వ్యూహాలు. 13 రాష్ట్రాల పరిధిలో రెండో విడత లోక్సభ పోలింగ్. అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రాహుల్ గాంధీ సహా ప్రముఖులు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రజా సమస్యలను గాలికొదిలేసి సీఎం పదవి పోగానే జనం బాట పట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. బస్సు యాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసినా కేసీఆర్ను ప్రజలు క్షమించారని ఎద్దేవా చేశారు. బ్రిటిష్ పాలకుల తరహాలోనే రిజర్వేషన్లను తొలగించేందుకు భాజపా యత్నిస్తోందని ఆరోపించారు. చేవెళ్ల, మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ముఖ్యమంత్రి ప్రచార సభల్లో పాల్గొని విపక్షాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. మిషన్ 15 సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థులకు మద్దతుగా విస్తృతంగా ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. చేవెళ్ల, మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ రాజేంద్రనగర్ కంటోన్మెంట్లో రోడ్ షోలు నిర్వహించారు. కారు తుప్పుపట్టిపోయినందుకే కేసీఆర్ బస్సు వేసుకుని బయలుదేరారని రేవంత్ ఎద్దేవా చేశారు. 4 గంటలు టీవీలో మాట్లాడిన ఆయన అసెంబ్లీకొచ్చి ఎందుకు సమాధానాలు చెప్పలేదని ప్రశ్నించారు. చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ను నిలిపిన కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం చాటుగా భాజపా అభ్యర్థికి మద్దతిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోను 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మోసం చేసినందుకు మొన్న డిసెంబర్ నాడు మీరందరూ కలిసి టీఆర్ఎస్ పార్టీని తిత్తిదీసి కోదండానికి వేలాడేసి కారు గుర్తును కార్ఖానకు పంపించారు. అయ్యా కొడుకులు చెప్తారు కారు కార్ఖానకు పోయింది మళ్ళీ వాపసు వస్తుందని. సారీ కాదు, కార్ఖానా నుంచి వాపసు రాదు, తూకానికి అమ్మాల్సిందే, దాని పని అయిపోయింది, అనుం చెడ్డది అని చెప్పి కేసీఆర్ ఎన్ని చెప్పినా, కేటీఆర్ ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, ఎంత దుఃఖం వెళ్ళిపుచ్చినా ప్రజలకు సానుభూతి రాలేదు. ఆ సానుభూతి రాలేదు అని చెప్పి చంద్రశేఖరరావు గారు బస్ వేసుకొని బయలుదేరిండు. 100 ఎలుకలు తిన్న పిల్లంట తీర్థయాత్రలకు పోయి వచ్చిందట, నా పాపాలన్నీ మన్నించు అని. 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఏ రోజు కూడా తెలంగాణ ప్రజలు గుర్తురాలే. ఆంధ్ర కాంట్రాక్టర్లు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆయన గుర్తొచ్చిండ్రు తప్ప 4 కోట్ల ప్రజల్ని పట్టించుకోలే. భాజపా నినాదమైన నమో అంటే నమ్మించి మోసం చేయడమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బ్రిటిషర్ల ఎజెండాతో వస్తున్న భాజపా రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర పన్నుతోందని ఆరోపించారు. 10 ఏళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందని ప్రశ్నించిన ముఖ్యమంత్రి విభజన హామీలు సహా ప్రత్యేక ప్రాజెక్టులు ఒక్కటి ఇచ్చింది లేదని మండిపడ్డారు. బీసీ జనాభా లెక్కలేసి బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ అంటుంటే మాకు 400 సీట్లు ఇవ్వండి, ఈ దేశంలో రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ అంటుంది. ఈ ఎన్నికల కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాదు, 70 సంవత్సరాలు అమలు చేసిన రిజర్వేషన్లను రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకొని ఈ రోజు ఆ ప్రయత్నం చేస్తుంది. 100 సంవత్సరాలు మనల్ని దోచుకున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్ నుంచే వచ్చింది. ఇవాళ కూడా మళ్ళా అదే గుజరాత్ నుంచే నరేంద్ర మోడీ, అమిత్ షా బయలుదేరిండ్రు. ఈస్ట్ ఇండియా కంపెనీని ఆదర్శంగా తీసుకున్నారు. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ దేశంలో రిజర్వేషన్లు లేవు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనార్టీలకు అన్యాయం చేయాలని ఇవాళ కంకణం కట్టుకున్నారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ. వాళ్ళ ఎజెండా బ్రిటిష్ వాళ్ళ ఎజెండా. కంటోన్మెంట్లో ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకులీడుస్తున్నారని అన్న సీఎం కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని బల్దియాలో కలిపేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ భారతదేశంలో ఈ కంటోన్మెంట్ లో మీరు ద్వితీయ శ్రేణి పౌరులుగా బతికే పరిస్థితి వచ్చింది. వారానికోసారి కూడా మీకు నీళ్లు ఇవ్వని పరిస్థితి కంటోన్మెంట్ లో ఉంది. చీకటి పడితే మీ ఇంటికి మీరు పోవాలన్నా మిలిటరీలకు మీ ఐడి కార్డు చూపియాలి.
మీ చుట్టాలు వచ్చిందంటే ఇక వాళ్ళకు నరకమే కనిపిస్తుంది. రైల్వే అండర్ పాసులు కట్టలే, రైల్వే ఓవర్ బ్రిడ్జులు కట్టలే. ఇవన్నీ సమస్యలు ఇవాళ కంటోన్మెంట్ను పట్టి పీడిస్తున్నాయి. ఇవాళ మీ తాగనిక నీళ్లు ఉచితంగా హైదరాబాద్ నగరంలో ఎట్లొస్తున్నాయో మీకు అట్లా ఇవ్వాలి అని అంటే ఈ కంటోన్మెంట్ సివిల్ ఏరియాను మొత్తం జిహెచ్ఎంసీలో కలపాలి. కంటోన్మెంటుల అధిక ధరలునే మీ రిజిస్ట్రేషన్స్, వీటన్నిటికీ కారణం కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలపాలి. మరి ఇవన్నీ సమస్యల్ని పరిష్కరించాలంటే ఇవాళ మీ చేతుల్లోనే ఉంది. గాడిద గడ్డేసి ఆవుకు పాలు విండితే రావు. ఇవాళ ఓట్లు టీఆర్ఎస్ అనుకో బీజేపీ అనుకో వేసి సమస్యలు పరిష్కరించమని కాంగ్రెస్ వాళ్ళని అడిగితే అది సాధ్యం కాదు. కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపిస్తే మూసీ నదిని 1,00,000 కోట్లతో ప్రక్షాళన చేసి ఈ ప్రాంత వాసులకు కానుకగా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ వివరించారు. అడ్డగోలు హామీలు ఇచ్చి ఒక్కటి నెరవేర్చకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ప్రజల నోట్లో కాంగ్రెస్ మట్టి కొట్టిందని భారాస అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆక్షేపించారు. విద్యుత్ సాగు రంగాన్ని సంక్షోభంలోకి నెట్టి రైతుల ఉసురు పోసుకుంటుందని విమర్శించారు. 10 ఏళ్ల కేంద్రంలో ఉన్న భాజపా తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని కేసీఆర్ మండిపడ్డారు. భారాస గెలిస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందన్న ఆయన ప్రజలంతా ఆలోచించి లోక్సభ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేయాలని సూచించారు. భారాస అధినేత మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర 2వ రోజు సూర్యాపేట నుంచి అరవపల్లి, తిరుమలగిరి, పెంబర్తి మీదుగా భువనగిరిలో సాగింది. దారి పొడవునా భారాస నాయకులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. భువనగిరి గాంధీ పార్కు నుంచి వినాయక చౌరస్తా వరకు భారీ ర్యాలీగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, భారాస నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భువనగిరి చౌరస్తా గులాబీమయంగా మారింది. కొత్త రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుని గాడిలో పెట్టామని, అడ్డగోలు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ 5 నెలల్లోనే మొత్తం నాశనం చేసిందని కేసీఆర్ ధ్వజమెత్తారు. కరెంటు, సాగు రంగాన్ని కోలుకోలేని దెబ్బతీశారని ఆరోపించిన ఆయన కాంగ్రెస్ నిర్వాకం వల్ల 225 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని ఆవేదన చెందారు. బోనస్ బోగస్ కాగా తులం బంగారం తుస్సుమంతని చురకలు అంటించారు. ఇలా కాంగ్రెస్ ఏం చేసింది? అడ్డగోలు హామీలు ఇచ్చింది. కేసీఆర్ 10,000 ఇస్తాడు కదా, మేము 15,000 ఇస్తాం. కేసీఆర్ 1,00,000 మాఫీ చేసిండు కదా, మేము 2 లక్షలు మాఫీ చేస్తాం. 5 ఎకరాలకే ఇస్తాం, 3 ఎకరాలకే ఇస్తాం. నీ అబ్బా జాగిరి పోతుందా? ప్రాజెక్టుల నీళ్లు ఇచ్చే కాడ నీళ్లు సరిగా ఇయ్యలే, అట్లా పంటలు ఎండబెట్టిండ్రు. కరెంటు నాశనం చేసి మొత్తం పొలాలు ఎండబెట్టినారు. ఇలా కొనుగోలు కేంద్రాన్ని తీసుకపోతే దానికి కొనే దిక్కులేదు. పడ్డతో వల్ల నడవతలేదా? ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి 225 మంది చచ్చిపోయింది. ముఖ్యమంత్రి ఓడు, మంత్రులు ఓరు, ఎమ్మెల్యేలు ఓరు. నేను మంచిగా చేసుకున్న తెలంగాణ, పంటలు మంచిగా పండిన తెలంగాణ ఎందుకు నాశనం కావాలి? నా కళ్ళ ముందటే ఎండిపోతే నేను యుద్ధం చేయన్నా ఏం చేయాలా? 500 రూపాయలు మేము బోనస్ ఇస్తామన్నారు, వచ్చేట అపగిస్తారట. అయిందా? 2 లక్షలు రుణమాఫీ తులం తుస్తుమన్నదా? బోనస్ బోగస్ అయిందా? నెలకు 2,500 వచ్చిందా? ఏమైల కన్నా మొత్తం వాగ్దానాలు భంగం చేసి రైతాంగం నోట్లో మట్టి కొట్టి నిరుద్యోగ యువకులకు మెగాటి చేసి దగా చేసి మోసం చేసింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఆలోచన చేసి ప్రజాస్వామ్య పరిణితితో ఓటు వెయ్యాలని కేసీఆర్ సూచించారు. కేంద్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న భాజపా చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించిన గులాబీ దళపతి దేవుడి పేరు చెప్పి ఓట్లడుగుతోందని మండిపడ్డారు. భువనగిరిలో భాజపా, కాంగ్రెస్ 2 కలిసి మున్సిపాలిటీ పదవులు పంచుకున్నాయని ఆరోపించారు. దేశంలో సమస్యల్ని పట్టించుకోకుండా అక్షింతలు, ప్రసాదాలు, శోభాయాత్రలపైనే భాజపా దృష్టి పెట్టిందని విమర్శించారు. బీజేపీ హయాంలో ఏ వర్గం ప్రజలకైనా ఈ దేశంలో న్యాయం జరిగిందా? పెద్ద పెద్ద నినాదాలు, మేక్ ఇన్ ఇండియా, సబ్కా సాత్ సబ్కా వికాస్, ఏమైనా లాభం జరిగిందా ఎవరికన్నా? 18 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి దేశవ్యాప్తంగా. మోడీ ప్రభుత్వం దాన్ని నింపడం లేదు. డాలర్ కరెన్సీ చూస్తే దేశ చరిత్రలో ఏనాడు కూడా పడిపోనంత హీన స్థాయికి పడిపోయి 83 రూపాయలకు దిగజారిపోయింది. ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటది, ఇంకో పార్టీ ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుని మీద ఒట్లు పెట్టుకుంటది. ఒకడేమో ఓట్లు, ఒకడేమో ఒట్లు. ఎన్నడన్నా యాదాద్రి దేవాలయాన్ని, యాదగిరి గుట్టను మనం ఓట్ల కోసం వాడుకున్నామా? బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం అని కూడా అంటాడు. వీడు వాడిని అంటాడు, వాడు వీడిని అంటాడు. భువనగిరిలో బీజేపీ కాంగ్రెస్ 2 మిలాఖత్ అయిపోయి మున్సిపల్ బీఆర్ఎస్ చైర్మన్ దించేసి కాంగ్రెస్ వాడు చైర్మన్, బీజేపీ వాడు వైస్ చైర్మన్. మరి ఎవరికి బీ టీం? కేసీఆర్ కంఠంలో ప్రాణమున్నంత వరకు ప్రజల కోసమే పోరాడతాడని ఆయన స్పష్టం చేశారు. భాజపాపై పోరాడినందుకు అక్కస్తోనే భాజపా పెద్దలు తన కూతుర్ని అన్యాయంగా జైల్లో వేశారని ఆక్షేపించారు. आप लोग देख रहे हैं बीजेपी मेरा बेटी को लेकर जेल में बंद किया, नाइंसाफी कर रहा है, फिर भी हम नहीं डरते, लड़ेंगे.
मरते दम तक लड़ेंगे। हम सेक्युलर है, सभी के साथ हम इंसाफ करना चाहते हैं। पहली बार हिंदुस्तान में अजान देने वाले मौजूद साहिबीन को, नमाज पढ़ाने वाले इमाम साहिबीन को हिंदुस्तान में पहली बार कुछ अतिया दिया तो केसीआर ने दिया। फिर से बीआरएस सरकार बनेगा, अमन के साथ, शांति के साथ हम आगे बढ़ेंगे। ఎవరెన్ని కుట్రలు చేసినా తనను తెలంగాణ ప్రజల నుంచి వేరు చెయ్యలేరని స్పష్టం చేశారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ముగిసింది. 17 లోక్సభ నియోజకవర్గాల్లో 895 మంది 1488 సెట్ల నామపత్రాలు వేశారు. మల్కాజ్గిరిలో అత్యధికంగా 114 మంది, ఆదిలాబాద్లో అతి తక్కువగా 23 మంది నామినేషన్లు దాఖలు చేశారు. పెద్దపల్లిలో 63, కరీంనగర్లో 53, నిజామాబాద్లో 42, జహీరాబాద్లో 40, మెదక్లో 54, సికింద్రాబాద్లో 57, హైదరాబాద్లో 57, చేవెళ్లలో 66, మహబూబ్ నగర్లో 42, నాగర్ కర్నూల్లో 34, నల్గొండలో 56, భువనగిరిలో 61, వరంగల్లో 58, మహబూబాబాద్లో 30, ఖమ్మంలో 45 మంది నామినేషన్లు వేశారు. ఉప ఎన్నిక జరుగుతున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో 24 మంది 50 నామినేషన్లు వేశారు. అభ్యర్థులు దాఖలు చేసిన నామపత్రాలను నేడు అధికారులు పరిశీలించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15వ తేదీలోపు రైతులకు రుణమాఫీ, ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై బాండ్ పేపర్ మీద పదవి రాజీనామా లేఖ తీసుకుని రమ్మని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. వరంగల్ లోక్సభ సన్నాహక సమావేశంలో కార్యకర్తలతో పాల్గొన్న ఆయన ఇవాళ అసెంబ్లీ అమరవీరుల స్తూపం దగ్గరికి రేవంత్ రెడ్డి రాకపోతే దేవుళ్ల మీద వేసిన ఓట్లన్నీ ఓట్ల కోసమని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అమలు చేస్తారని చెప్పి ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు అయినా అమలు చేయలేదని మండిపడ్డారు. ఆగస్టు వరకు బాండ్ పేపర్ల మీద మీరు 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేస్తామని పేపర్ మీద రాసిచ్చాం. అది నిజమే అయితే 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీలు చేసేది నమ్మకం ఉంటే నువ్వు రాజీనామా లెటర్ తీసుకోండి. నువ్వురా, నేను ఎమ్మెల్యేకి రాజీనామా ఉత్తరం తీసుకుని నేను వస్తాను. రేవంత్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ పాలకుర్తి నుంచి అడుగుతున్నా, నువ్వు దేవుడి మీద ఒట్లు పెట్టింది నిజమైతే, అమ్మదాతలకు 4,000 ఇస్తారని 100 రోజుల్లో చెప్పింది నిజమైతే రేపు అమరవీరుల స్తూపం దగ్గరికి అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. నువ్వు రాలేదంటే మళ్ళా దొంగ ఓట్లు పెట్టినావు, మళ్ళా దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకున్నాం అనుకుంటారు ప్రజలు. తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నీకు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఓటు హక్కు వినియోగంపై ఎన్నికల అధికారులు వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని హైదరాబాద్ ఖైరతాబాద్లోని కళాశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటు అవగాహన వైకుంఠపాలి పేరిట ఎన్నికల అధికారులు అవగాహన కల్పించారు. ఓటుకు అమ్ముడుపోతే పాము మింగేస్తుందని విద్యార్థులకు ఆట ఆడించి వారికి వివరించారు. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడానికి ఇలాంటి ఆటలతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్టు వారు వెల్లడించారు. లోక్సభ ఎన్నికల్లో డబ్బులు తీసుకోకుండా అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఓ కార్యకర్త సొమ్మసిల్లి పడిపోగా తన కాన్వాయ్లోని అంబులెన్స్ను అప్రమత్తం చేసి ఆ వ్యక్తి ప్రాణాలని రక్షించారు. చేవెళ్ల లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ఉప్పరపల్లిలో రోడ్ షో నిర్వహించారు. ఆ రోడ్ షోకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. కిలోమీటర్ పొడవున సాగిన రోడ్ షోలో కార్యకర్తలంతా నడుచుకుంటూ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతు పలికారు. ప్రచార రథంపై రేవంత్ రెడ్డి ప్రసంగిస్తుండగా జనాల మధ్యలో ఖలీం అనే వ్యక్తి కింద పడిపోయాడు. విషయాన్ని గమనించిన సీఎం తన ప్రసంగాన్ని ఆపేసి పోలీసులను అప్రమత్తం చేశారు. తన కాన్వాయ్లో ఉన్న అంబులెన్స్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని సూచించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఓకేనా? ఎత్తుకోండి అంబులెన్స్ కాడికి తీసుకోపోండి. జరగండి అమ్మా, జరగండి తల్లి, అటెండ్ జరగండి. డాక్టర్ ఉన్నాడు కదా అంబులెన్స్ లో.
నేతన్నల ఆత్మహత్యలను ప్రభుత్వ హత్యలుగా భావిస్తున్నారని, సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారడం చాలా బాధాకరమని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాయి, మల్లేశం అనే ఇద్దరు నేత కార్మికులు ఉపాధి లేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి కుటుంబాలను భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి పరామర్శించారు. కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో ఏ ఒక్క రైతు, నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకోలేదని వెల్లడించారు. ఇప్పుడు ఇక్కడి నాయకులు నేత కార్మికులపై వ్యంగ్యంగా మాట్లాడి వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా బలవన్మరణాలకు ప్రేరేపిస్తున్నారని వినోద్ కుమార్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 4.5 మాసాల్లో ఇది 3వదో 4వదో ఆత్మహత్య ఈ ఒక్క రోజులోనే. ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో అడిషర్ల సాయి అనే తమ్ముడు, 26 ఏళ్ల వార్పిన్ కార్మికుడు, అదేవిధంగా తంగలపల్లిలో అంకారపు మల్లేశం అనే మరొక సోదరుడు, ఇద్దరు కూడా ఒకే రోజు మరణించడం అనేది నిజంగా కూడా ఇది ప్రభుత్వం చేసిన హత్యగానే నేనైతే భావిస్తా ఉన్నాను. ఎందుకంటే బాగా నడుస్తున్న పరిశ్రమను నా నియోజకవర్గం అనే కోపంతో వాళ్ళ రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఈ రకంగా వేధించడం, మళ్ళీ దాని పర్యవసానంగా ఇవాళ ఆత్మహత్యలు జరిగే పరిస్థితి రావడం, మళ్ళీ తిరిగి సిరిసిల్ల ఉరిసిల్లగా మారే పరిస్థితి రావడం అనేది నిజంగా చాలా చాలా దురదృష్టకరం. ప్రభుత్వం తన మొద్దు నిద్ర నుండి మేల్కొని ఇప్పుడైనా స్పందించి వెంటనే, ఎందుకంటే కొత్తగా కోడ్ అడ్డం వచ్చేది లేదు, ఏది లేదు, పెండింగ్ బకాయిలు ఏవైతున్నాయో అవి చెల్లించండి. 24 గంటల్లోగా ప్రభుత్వం స్పందించాలి. స్పందించకపోతే మేము కూడా రోడ్ ఎక్కుతాం. తప్పకుండా నేతన్నల తరపున ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమనే మాట కూడా తెలియజేస్తూ, ఎంపీగా అక్కడ ఎవరు నెగ్గినా 5 ఏళ్లు తిరిగేసరికే పార్టీ మారడం ఆనవాయితీగా వస్తుంది. ఒకసారి గెలిచిన వాళ్లు మళ్లీ విజయబావుట మాట వినిపించదు. ఇప్పటికే 3 సార్లు విలక్షణ తీర్పు ఇచ్చారు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఓటర్లు. పట్టణ, గ్రామీణ మిళితంగా ఉన్న ఈ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ ఓసారి, 2 సార్లు భారాస విజయం సాధించాయి. ఈసారి పక్కా మేమంటే మేమే అని కాంగ్రెస్, భాజపా ధీమాతో ఉండగా ఔరేక్ బార్ పక్కా అంటూ భారాస విశ్వాసం వ్యక్తం చేస్తోంది. చేవెళ్ల ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర రాజధానిని ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. త్రిముఖ పోటీలో పార్టీల కంటే బరిలో నిలిచిన అభ్యర్థులే ఓటర్లలో ఆసక్తిని పెంచుతోంది. భాజపా తరఫున కొండా విశ్వేశ్వరరెడ్డి, భారాస నుంచి కాసారి జ్ఞానేశ్వర్, కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం రంజిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ నుంచి, గడ్డం రంజిత్ రెడ్డి భారాస నుంచి పోటీ పడగా విశ్వేశ్వరరెడ్డి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఈసారి పోటీదారులు మారలేదు, కానీ వారు పోటీ చేస్తున్న పార్టీలు మారాయి. రెండోసారి ప్రత్యర్థులుగా బరిలోకి దిగి కత్తులు దూసుకుంటున్నారు. వీరిద్దరికీ గట్టి పోటీతో పాటు సిట్టింగ్ స్థానాన్ని చేజారకుండా చూసుకునేందుకు భారాస బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును రంగంలోకి దింపింది. 3 పార్టీలు తమదైన వ్యూహాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. భారాస బీసీ నినాదం, కాంగ్రెస్ అభివృద్ధి మంత్రం, భాజపా మోదీ గ్యారంటీలతో ప్రజల్లోకి వెళుతున్నాయి. రెండు 2009లో చేవెళ్ల పార్లమెంట్ దక్కించుకున్న కాంగ్రెస్ ఆ తర్వాత జరిగిన 2 ఎన్నికల్లోనూ ప్రభావం చూపించలేకపోయింది. 2014లో తెలంగాణ ఉద్యమం ఉధృతితో చేవెళ్ల సీటు గులాబీ పార్టీ పరమైంది. కొండా విశ్వేశ్వరరెడ్డి 5 ఏళ్లు భారాస ఎంపీగా పనిచేసి 2019 ఎన్నికల ముంగిట కాంగ్రెస్ లో చేరి ఆ పోరులో ఓటమి పాలయ్యారు. ఈసారి చేవెళ్లలో పాగా వేయాలనే లక్ష్యంతో అధికార కాంగ్రెస్ పావులు కదుపుతోంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి పార్టీలో చేర్చుకుని గెలుపు వ్యూహాలకు పదును పెడుతున్నారు. చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరులో ఎమ్మెల్యేల సమన్వయంతో రంజిత్ రెడ్డి ఓటర్లను తన వైపు తిప్పుకుంటున్నారు. రంజిత్ రెడ్డికి కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు సహకరించడం లేదని వినిపిస్తోంది. సొంత పార్టీలోనే 2 వర్గాల మధ్య విభేదాలు రంజిత్ రెడ్డి గెలుపు ఓటములపై ప్రభావం చూపించే అవకాశం ఉందని స్థానిక నేతలు భావిస్తున్నారు. మనమందరం చేయి కలపాలి, చెయ్యిని బలపరచాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అన్నకు బలం చేకూరుతుంది. ఆ బలంతో ముందుకు పోతాడు. మనకు రావాల్సిన నిధులు మేము తీసుకొస్తాం. రాబోయే 15-20 రోజులు గడప గడపడకు పోండి, పొట్టు పెట్టండి. మనం ఇచ్చిన 6 గ్యారెంటీలు బీజేపీ అంటుంది హమ్ ఫ్రీ బీస్ నైతేంగే అంటున్నారు. పేదరికం ఉన్న ఈ దేశంలో పేదల సంక్షేమం కావాలా వద్దా? కొండా విశ్వేశ్వరరెడ్డి ఎవరికైనా 1 లక్ష రూపాయలు సహాయం చేసినట్టు నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఏ దానా స్కామ్ లో దేంట్లో లేను. ఖబర్దార్ ఇంకోసారి చెప్తే.
ఇక ప్రధాన ప్రతిపక్షం భారాస తన సిట్టింగ్ స్థానాన్ని చేజారిపోకుండా జాగ్రత్త పడుతోంది. తీగల కృష్ణారెడ్డి, సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీ మారారు. బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ను గులాబీ పార్టీ బరిలో దింపింది. వరుసగా 2 సార్లు గెలిచిన భారాస హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తోంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించి పనిచేస్తున్నారు. తొలిసారి బీసీలకు టికెట్ ఇచ్చామని ప్రజల్లోకి వెళుతోంది. ముదిరాజ్ వర్గం ఓట్లు కలిసి వస్తాయని భారాస భావిస్తోంది. రంజిత్ రెడ్డిపై వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ వర్గమంతా భారాస సహకరించే అవకాశాలు లేకపోలేదని గులాబీ వర్గాలు భావిస్తున్నాయి. 2 రెడ్డి వర్గం ఉన్నారు. ఒక బీసీ ఒకసారి చేవెళ్ల ప్రాంతంలో ఒకే ఒక బీసీని ఈరోజు మేము అక్కడ నుండి కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. 3 సార్లు రెడ్డి సామాజిక వర్గమే అక్కడ నుండి ప్రాతినిధ్యం వహించింది. మంచి చేసేవానికి ఆశీర్వదించండి. మీ ఆలోచనలు ఎవరు మంచిగా అనుకుంటే వాళ్ళకు ఓటేయమని కోరడం జరుగుతుంది. వాళ్ళు ఏవైతే వాగ్దానాలు చేసిందో అవి ఎక్కడ నెరవేరలేదు కనుక తప్పకుండా బీఆర్ఎస్ను తప్పకుండా మీరు ఆశీర్వదించవలసిందే కోరడం జరుగుతుంది. ఓడిపోయిన చోటే గెలుపు రుచి చూడాలనే తపన పంతంతో 3వసారి భాజపా తరఫున బరిలోకి దిగిన విశ్వేశ్వరరెడ్డి క్షేత్రస్థాయిలో విస్తృతంగా తిరుగుతున్నారు. మోదీ మానియా తనకు కలిసొస్తుందనే భావనతో ప్రచారంలో దూకుడు పెంచారు. గ్రామాల్లో గడప గడప చుట్టొచ్చిన విశ్వేశ్వరరెడ్డి మోదీ గ్యారంటీలనే ప్రస్తావిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ భాజపా మహేశ్వరం, రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి నియోజకవర్గాల్లో 2వ స్థానంలో నిలిచి ఉనికి కాపాడుకుంది. చాలా పల్లెల్లో సంస్థాగతంగా కమలం పార్టీ బలం పుంజుకుంది. భారాస కాంగ్రెస్ మధ్య పోరు, అభ్యర్థుల మార్పు తనకు ఖచ్చితంగా కలిసి వస్తుందని విశ్వేశ్వరరెడ్డి కొండంత ఆశతో ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి, 10 ఏళ్ల తర్వాత ఏం చేయాలి, 20 ఏళ్ల తర్వాత ఏం చేయాలి, ఆ మేనిఫెస్టో ముఖ్యంగా మోడీ గారి మీద నమ్మకం. ఎందుకంటే ఆయన డైరెక్షన్ అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ డైరెక్షన్ వెస్ట్ బెంగాల్లో ఒకటి సిద్ధాంతము, మరి కేరళలో ఇంకో సిద్ధాంతము, అది రాజకీయాల కొరకు ఏమైనా చేసేందుకు తయారైపోయింది. ఇప్పుడు మేము తప్పనిసరిగా ఇక్కడ ఉంది పేదలకు ఇండ్లు ఇంకా లోన్లు తప్పనిసరిగా తీసుకొస్తాం. చేవెళ్ల ఓటరు తీర్పు ఎలా ఉంటుందనేది అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠగా మారింది. ఒకసారి గెలిచిన ఎంపీ మరోసారి నెగ్గిన ఆనవాయితీ లేకపోవడం ఈసారి ఫలితాలు ఎలా ఉంటాయనేది అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమరంలో 2వ విడత పోలింగ్ ప్రారంభమైంది. 13 రాష్ట్రాల పరిధిలోని 88 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. కేరళలోని 20 లోక్సభ స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరుగుతుండగా కర్ణాటకలో 28 లోక్సభ స్థానాలకు గాను 14 చోట్ల పోలింగ్ మొదలైంది. రాజస్థాన్లోని 25 స్థానాలకు తొలి విడతలో 12 సీట్లకు పోలింగ్ జరగగా ఇవాళ మిగిలిన 13 చోట్ల పూర్తి కానుంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో 8 చొప్పున, అసోం, బీహార్లో 5, మధ్యప్రదేశ్లో 6, బంగాల్, ఛత్తీస్గఢ్లో 3, త్రిపుర, మణిపూర్, జమ్మూ కాశ్మీర్లో ఒక్కో స్థానానికి ఓటింగ్ జరుగుతోంది. పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 13 రాష్ట్రాల పరిధిలోని 88 లోక్సభ స్థానాలకు జరుగుతున్న పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల సంఘం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. జమ్మూ కాశ్మీర్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు తెల్లవారుజాము నుంచే భారీగా బారులు తీరారు. త్రిశూర్లో ఎన్డీఏ అభ్యర్థి ప్రముఖ నటుడు సురేష్ గోపి ఓటు వేశారు. బెంగళూరులో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి దంపతులు ఓటు వేశారు. పౌరులందరూ వచ్చి ఓటు వేయాలని, పట్టణ ప్రజల ఓటింగ్ తక్కువగా నమోదవుతోందని, అందరూ వచ్చి తమ హక్కును వినియోగించుకోవాలని సుధామూర్తి పిలుపునిచ్చారు. రాజస్థాన్లో భాజపా నేత వసుంధరా రాజే ఓటు హక్కు వినియోగించుకున్నారు. కర్ణాటకలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన మామయ్యతో కలిసి ఓటు వేశారు. కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ వరుసలో నిలబడి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తిరువనంతపురంలో కేంద్ర మంత్రి మురళీధరన్ ఓటు వేశారు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీమిండియా ప్రధాన కోచ్, దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ కూడా బెంగళూరులో ఓటు వేశారు.